ప్రస్తుతం ఇటు పాకిస్తాన్ అటు బంగ్లాదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. కేవలం ఒక్క హిందూ సన్యాసి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నాడు. చిన్మోయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి బంగ్లాదేశ్లో హిందువులకు తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతున్నారు. ఆయన ర్యాలీకి లక్షలాదిగా తరలివస్తున్న ఆయన భక్తులను చూసి యూనిస్ నేతృత్వంలో కేర్ టేకర్ ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెడుతుంది. దీంతో యూనిస్ ప్రభుత్వం ఆయనపై లేనిపోని కేసులు పెట్టి జైలుకు తరలించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఇస్కాన్ టెంపుల్ సన్యాసి కృష్ణదాస్ను అదుపు చేయడం బంగ్లా ప్రభుత్వానికి తలకు మించిన భారంగా తయారైంది. బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనుస్ ప్రభుత్వాన్ని కేవలం ఒకే ఒక్క హిందూ సన్యాసి గడగడలాడిస్తున్నాడు. ఇస్కాన్కు చెందిన ఆ సన్యాసి చిన్మోయ్ కృష్ణదాస్. ఆయన ఒక్క పిలిపిస్తే ఆయన ర్యాలీకి లక్షలాది మంది బంగ్లాదేశ్ హిందువులొచ్చి గుమిగూడుతున్నారు. ఆయన ప్రవచనాలు వినడానికి ఆసక్తిగా వస్తున్నారు. ఇది యూనుస్ ప్రభుత్వానికి మింగుడు పడ్డం లేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఆయన తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతున్నాడు. ఆయన నోరు నొక్కడానికి యూనుస్ ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయించి జైలుకు పంపించింది. కృష్ణదాస్ బయట ఉంటే ప్రమాదమని భావిస్తోంది యూనుస్ సర్కార్. బ్రహ్మచారైన ఈ 38 ఏళ్ల కృష్ణదాస్ను మంగళవారం నాడు చట్టోగ్రామ్ కోర్టు నుంచి వ్యాన్లో తరలిస్తున్నప్పుడు యావత్ ప్రపంచం చూసింది. ఆయన విక్టరీ సైన్ చూపిస్తూ పిడికిలి బిగించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కృష్ణదాస్ను గత సోమవారం ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢాకా డిటెక్టివ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఓ నెల క్రితమే రాజద్రోహం కేసు నమోదయ్యింది. ఇక ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేయడానికి ప్రధాన కారణం ఆయన దేశంలోని హిందువులను ఏకతాటిపైకి తేవడం ఒకటైతే ఆయన దేశంలోని మైనార్టీలు అంటే హిందువుల కోసం 8 పాయింట్ల డిమాండ్ను ప్రభుత్వం ముందు పెట్టారు. ఇప్పటికీ చాలా మంది కృష్ణదాస్ అంటే ఎవ్వరో సరిగ్గా తెలియదు. ఇక ఇస్కాన్తో సంబంధం ఉన్నవారు కృష్ణదాస్. అయితే ఈ ఏడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత జరిగిన అల్లర్లలో హిందూ దేవాలయాలపై పెద్ద ఎత్తున దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులను కృష్ణదాస్ అడ్డుకోవడంతో కేవలం గత 4 నెలల కాలంలో బంగ్లాదేశ్లోని హిందువులకు కృష్ణదాస్ రాత్రికి రాత్రి హీరో అయిపోయారు. హిందువులపై జరిగిన దాడుల సమయంలో ప్రతి ఒక్కరూ మౌనంగా ఉన్న సమయంలో కృష్ణదాస్ గళం విప్పారు. సంక్షోభ సమయంలో ఆయన నాయకుడిగా ఎదిగారు. ఆయన తన సన్మోహన శక్తితో లక్షలాది మందిని ఆకర్షించగలిగారు. అదే సమయంలో ఆయన ఇస్లామిస్టులకు టార్గెట్ గా మారారు. దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోవడంతో ఇస్లామిస్టులు ఇస్కాన్పై పెద్ద ఎత్తున దాడులు చేయడం మొదలెట్టారు. ఆయనపై దాడులు జరిగినా ఆయన ఇసుమంతా కూడా చలించలేదు. మరింత కసితో ఆయన హిందువులను ఏకతాటిపైకి తేవడానికి కంకణం కట్టుకున్నారు. వాస్తవానికి ఆయన అసలు పేరు చందన్ కుమార్ దార్. ఇక దాస్ ప్రభుత్వం ముందు 8 పాయింట్ల డిమాండ్ల విషయానికి వస్తే దేశంలోని మైనార్టీలుగా తమకు కొన్ని హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. వాటిలో ప్రధానంగా మైనార్టీలపై దాడులు చేసే వారిని వెంటనే ప్రాసిక్యూట్ చేయాలని, మైనార్టీ ప్రొటెక్షన్ లా తేవాలని కోరారు. దీంతో పాటు మైనార్టీ మినిస్ట్రీని ఏర్పాటు చేయాలని దాస్ 8 డిమాండ్లలో ఒకటిగా చెబుతున్నారు. ఇక బంగ్లాదేశ్లో 1951లో అప్పటి తూర్పు పాకిస్తాన్లో హిందువుల జనాభా 22% ఉంటే ప్రస్తుతం 8% దిగొచ్చింది. ప్రస్తుతం దాస్ బంగ్లాదేశ్ యూత్ ఐకాన్గా మారిపోయాడు. కృష్ణదాస్ను అక్కడ చిన్మోయ్ ప్రభుగా అందరూ పిలుస్తున్నారు. అలాగే ఆయన బంగ్లాదేశ్లో పుండరీక్ ధామ్ ప్రెసిడెంట్గా చలామణి అవుతున్నారు. అలాగే ఆయన బంగ్లాదేశ్ సమ్మిళితో సనాతని జాగ్రన్ జాట్కు అధికార ప్రతినిధి. చట్టోగ్రామ్లో పుండరీక్ ధామ్ బంగ్లాదేశ్లో ఒక పుణ్యక్షేత్రం. హిందూ భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇదిలా ఉండగా అక్టోబర్ 25న బంగ్లాదేశ్ సమ్మిళిత్ సనాతని జాగ్రన్ జాట్ భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. 8 పాయింట్లను అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ ర్యాలీ విజయవంతం కావడంతో యూనుస్ ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. వెంటనే దాస్తో పాటు మరో 17 మంది హిందూ నాయకులపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. జాతీయ జెండాను అవమానపరిచారని ఆయనపై ప్రధానమైన కేసు మోపారు. ఆయనను అరెస్ట్ చేయడానికి దారితీసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కొంతమంది హిందువులు బంగ్లాదేశ్ జాతీయ జెండాకు దూరంలో కాషాయ జెండాను రెపరెపలాడించారు. ఇది చట్టోగ్రామ్ న్యూ మార్కెట్ ఏరియాలో జరిగిన ఘటన. అయితే బంగ్లాదేశ్ జాతీయ జెండాకు కొంత దూరంలో కాషాయ జెండా కట్టారు. అయితే ఈ బంగ్లా జాతీయ జెండాలో కొన్ని నక్షత్రాలు నెలవంక ఉన్నాయి. కాగా బంగ్లా జాతీయ జెండాలో ఇలాంటివేమీ ఉండవు.
జాతీయ జెండాను అవమానపరిచారని కృష్ణదాస్పై కేసు నమోదు చేశారు బంగ్లా పోలీసులు. ఈ సంఘటన గురించి బంగ్లాదేశ్ హిందువులు మాట్లాడుతూ తాము బంగ్లాదేశ్ జాతీయ జెండా కట్టినట్లు చెబుతున్న దానికి 2 కిలోమీటర్ల దూరంలో కాషాయ జెండా కట్టామని వివరణ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా దాస్తో పాటు ఇతరులపై రాజద్రోహం కేసు నమోదు చేసిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు పెద్ద ఎత్తున నిరసన తెలపడం మొదలెట్టారు. కృష్ణదాస్ అరెస్టుతో బంగ్లాదేశ్ హిందువుల్లో ఆయన తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతున్నారు. చట్టోగ్రామ్ ర్యాలీ విజయవంతం కావడంతో తదుపరి ర్యాలీ రంగాపూర్ నిర్వహించాలనుకున్నారు. ఇది ఇండియా సరిహద్దులోని సిలిగురికి దగ్గరలో ఉంది. వాస్తవానికి ఈ నెల 22న రంగాపూర్లో ర్యాలీ జరగాల్సి ఉంది. ఈ ర్యాలీకి లక్షలాది హిందువులు తరలి వచ్చారు. అంతకు ఒక రోజు ముందు ఆయనపై రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అయితే యూనూస్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే ఆయన అరెస్టు జరిగిందని చెబుతున్నారు. ఆయన రంగాపూర్ ర్యాలీ సందర్భంగా బుక్ చేసుకున్న హోటల్ బుకింగ్ ను కూడా రద్దు చేయించారు. రంగాపూర్ ర్యాలీకి ఇచ్చిన ప్రాంతాన్ని చివరి నిమిషంలో మార్చి అతి చిన్న ప్రాంతంలో ర్యాలీ నిర్వహించుకోవడానికి అనుమతించారు. రంగాపూర్ ర్యాలీకి లక్షలాది మంది హిందువులు వచ్చారు. ఇది యూనూస్ ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. ఇక మంగళవారం నాడు చిన్మోయ్ కృష్ణదాస్కు బెయిల్ నిరాకరించి తిరిగి జైలుకు పంపించింది కోర్టు. మొత్తానికి చూస్తే హిందువుల ఐక్యమత్యాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రయత్నం మాత్రం ఫలించడం లేదు. ప్రస్తుతం యావత్ ప్రపంచం హిందూ సన్యాసి గురించి ఆసక్తిగా గమనిస్తున్నారు. హిందువుల గొంతుగా మారిన దాస్ గొంతు నొక్కాలని చూస్తోంది యూనూస్ సర్కార్. మరి ఆ దిశగా యూనూస్ విజయం సాధిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.